ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ ఆపద్ధర్మం. రచన చిర్రావూరు మదన్ మోహన్. పత్రికలోని ప్రకటనను ఇంకా చూస్తూనే ఉన్నాడు పరంధామయ్య. ఇప్పటికే ఆ ప్రకటనను 25 సార్లకు పైనే చదివాడతను. అయినా మళ్లీ చదవాలనిపించింది అతనికి. అదేమిటంటే 11వ తరగతి చదివే ఓ 16 ఏళ్ల బాలికకు మూత్రపిండం ఆపరేషన్ నిశ్చయమైంది. పెద్ద మనసుతో విరాళం ఇచ్చే దాతలు మీ విరాళాలు ఈ కింది అడ్రస్కు పంపండి. 16 ఏళ్లకే మూత్రపిండంలో లోపమా? అందులోనూ ఆడపిల్ల. ఈ కాలంలో అన్నీ సవ్యంగా ఉన్న ఆడపిల్లలకే పెళ్ళవడం అంతంత మాత్రంగా ఉంది. ఇక ఇలాంటి అవకతవకలుంటే ఇంకెలా పెళ్ళవుతుంది? ఆ పిల్ల భవిష్యత్ ఏం కావాలి ఆలోచిస్తున్నాడు పరంధామయ్య. అతనికి తన భార్య గుర్తుకొచ్చింది. పెళ్ళైన 10 నెలలకే ఆమెకు కిడ్నీ ఆపరేషన్ అంటే అమెరికా తీసుకెళ్లాడు. ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ దక్కలేదు. అంత ఖర్చు పెట్టుకుని అమెరికా వెళ్ళొచ్చిందే మిగులు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పరంధామయ్యకు. పరంధామయ్యను ఒక లక్షాధికారి అయిన భిక్షాధికారిని చెప్పొచ్చు. అతనికి ఆ ఊళ్ళో మంచి సెంటర్లో 10 గ్రౌండ్లో ఓ ఇల్లుంది. దాంట్లో దాదాపు 50 పోర్షన్లు మధ్యతరగతి వారి కోసం కట్టించాడు. కింది భాగంలో 20 కొట్లున్నాయి. 10 ఏళ్ల క్రితం తను అమెరికా వెళ్లే సందర్భంలో అన్నీ అద్దెకిచ్చాడు. ఏ ముహూర్తంలో వారికి అద్దెకిచ్చాడో కానీ ఆ రోజు నుంచి ఇంతవరకు ఎవరి దగ్గర నుండి ఒక్క నెల అద్దె కూడా వసూలు చేయలేకపోయాడు. అసలు తప్పంతా పరంధామయ్యదనే చెప్పాలి. తండ్రి పోయిన తర్వాత ముందు వెనక ఎవరు లేరు. గ్రామంలోని ఆస్తులు అమ్ముకుని పట్టణానికి వచ్చాడు. ఆదర్శంగా ఉంటుందని ఓ అనాథ శరణాలయానికి వెళ్ళి అన్నపూర్ణ అనే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 10 మందికి పనికొస్తుందని మంచి సెంటర్లో స్థలం కొని చిన్న చిన్న పోర్షన్లో ఈ భవంతి కట్టించారు. గృహప్రవేశ ముహూర్తంతో పాటే భార్య ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లే ముహూర్తం కూడా పడింది. అన్ని పనులు ఆదరాబాదరాగానే జరిగాయి. ఎవరో బ్రోకర్ వచ్చాడు. చాలామంది మనుషులను తెచ్చాడు. ఒకరు బడిపంతులు, ఇంకొకరు బ్యాంక్ క్లర్కు, ఇంకొకరు పాత సామాన్లు కొనే వ్యాపారి. ఇలా ఇంటికి ఎవరెవరో వచ్చారు. వచ్చిన వాళ్లకు లేదనకుండా పోర్షన్లు ఇచ్చాడు పరంధామయ్య. ప్రతి వాళ్లతోనూ, అయ్యా మీరు అద్దె ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసి ఇంట్లో దీపం వెలిగించండి, అంతే చాలు నాకు అన్నాడు. ఆ ఇంట్లోని 50 పోర్షన్లు ఇట్టే నిండిపోయాయి. బ్రోకరు దాదాపు 50,000 దాకా అడ్వాన్స్ అనే పేరుతో వెనక వేసుకున్నాడు. బ్యాంకులో ఇంకో కొత్త అకౌంట్ ఓపెన్ చేసి బ్రోకర్కు తన ఇంట్లో అద్దెకు వచ్చిన వారికి నంబర్ ఇచ్చాడు. అందులో అందరి అడ్వాన్సు నెల నెల అద్దెలు వేయమని చెప్పి అమెరికాకు విమానం ఎక్కాడు పిచ్చి పరంధామయ్య. అంతా అయి తిరిగి రావడానికి 6 నెలలు పట్టింది. తిరిగి వచ్చిన పరంధామయ్యను పరామర్శించడానికి వచ్చిన తన టెనెంట్స్ ఆప్యాయత అతని మనసును కరిగించింది. తన ఇంట్లో తనకింతటి సన్నిహితులున్నారా అని ఉవ్విళ్ళిరిపోయాడు. భార్య పోయిన దుఃఖంలో ఇంకో 6 నెలలు ఎవ్వరినీ పట్టించుకోలేదు. ఇంకొక 10-15 రోజులకు సంక్రాంతి పండుగ. పరంధామయ్య ఆలోచిస్తున్నాడు. తనక భార్య పోయింది. పండగలు పబ్బాలు పనికిరావు. కనీసం తన ఇంట్లో ఉండే వాళ్ళన్నా బాగా చేసుకోవాలని అందుకు ముందుగా ఆ ఇంటికి సున్నం కొట్టించి తలుపులకు పెయింట్ వేయిద్దాం అని బ్యాంకుకు బయలుదేరాడు డబ్బు కోసం. ఆశ్చర్యం, బ్యాంకులో ఎవరూ ఇంతవరకు ఓ పైసా కూడా జమ కట్టలేదు. ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు పరంధామయ్య. ఎవరిని అడిగినా ఏదో ఒక సమాధానం, ఏదో ఒక సాకు, ఏదో ఒక సంజాయిషి. లోకంలో కష్టాలు లేని వాడెవడు? అందులోనూ అటువంటి అమాయకపు చక్రవర్తికి పనికిరాని సుంఠ అని తెలిసిన తర్వాత అందరూ తమ తమ తెలివితేటలను ప్రదర్శించేవారే. వారితో మాట్లాడడం వల్ల అతనికి తెలిసిన ఒకే ఒక విషయం, తన ఇంటికొచ్చిన తర్వాత అందరికీ టైం బాగోలేదని, వాస్తు ప్రకారం అదొక దురదృష్టకరమైన ఇల్లని, అందువలనే తన భార్య పోయిందని, ఈ గల్లంతులో బ్రోకరు 50,000 రూపాయలతో పరారయ్యాడని, విధి లేక బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి ఇంటికి పెయింట్స్ వేయించాడు తన ఖర్చుతో. అలాగే ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్, అర్బన్ ట్యాక్స్లు కట్టాడు తన డబ్బుతోనే. రోజులు గడుస్తున్నాయి. పరంధామయ్య బ్యాంకులో ధనం కరిగిపోతున్నది. తన ఇంట్లో ఉండేవారి కల్పనా కష్టాల కథలు పెరిగిపోతున్నాయి.
మరీ విసుగెత్తి నిలేసి అడిగితే ఏ పదో పరకో చేతుల్లో పెట్టే మహానుభావులు లేకపోలేదు. పరంధామయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తను అసమర్థుడన్న విషయం వారికి తెలిసిపోయిందని తెలుసుకున్నాడు. తన దగ్గర డబ్బు పూర్తిగా అయిపోయింది. ఇంకా డబ్బు కావాలంటే అప్పు చేయాలి, లేదా అడుక్కు తినాలి. అదే అద్దెలు వసూలు చేసుకోవాలి ఆలోచిస్తున్నాడు పరంధామయ్య. 10 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అయింది పరంధామయ్యకు. తన ఇంట్లో అద్దెకున్న ఒక్కొక్క కొట్టును ఉపయోగించడం మొదలుపెట్టాడు. హోటల్లో భోజనం, బట్టల కొట్లో బట్టలు, టైలర్ కొట్లో వాటిని కుట్టించుకోవటం, డ్రై క్లీన్ దగ్గర లాండ్రీ బట్టలు, జనరల్ స్టోర్స్లో కావలసిన సామాన్లు తీసుకోవటం. ఇలా ఇది ఒక విధంగా బాగానే ఉంది. ఒంటరి మనిషి జీవితం గడిచిపోతోంది. అందరికీ పరంధామయ్యను చూస్తే పప్పుచారులోని కరివేపాకులాగా అనిపిస్తోంది. కానీ అవేం పట్టించుకోకుండా తన దోవలో తాను పోయాడు పరంధామయ్య. పదే పదే ఆ ప్రకటనను చూస్తున్న పరంధామయ్యకు ఆ పసిపిల్లకు ఎలాగైనా సహాయం చేయాలనిపించింది. కానీ ఎలా? ఇది తెలియక చాలా సతమతమయ్యాడు. జీవితంలో మొట్టమొదటిసారి తాను అసమర్థుడినని అంగీకరించుకున్నాడు. కానీ ఆ పసిపిల్లకు సహాయం చేయాలనే పట్టుదల మాత్రం పెరుగుతూనే ఉంది అతనిలో. తన ఇల్లు తాకట్టు పెడితేనో, తాకట్టు అంటే ప్రోనోట్లు, పత్రాలు, సాక్షులు, సంతకాలు, పైగా నెల నెల వడ్డీలు కట్టాలి. అసలే ఒక పక్క అద్దె వసూలు చేయలేక, ఆదాయం లేక తన ఇంటి కొట్ల మీద పడి బతికే తన వడ్డీలకు ఎక్కడి నుంచి డబ్బు తెస్తాడు? కానీ ఎలాగైనా ఆ పిల్లను ఆదుకోవాలి. ఏం చెయ్యాలో పాలుపోవడంలా పరంధామయ్యకు. విసుగుతో పేపరు వెనక తిప్పాడు. వెనకాల ఇంకో ప్రకటన. కావలను నగరంలో కొత్త పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టడానికి దాదాపు 10 గ్రౌండ్లలో స్థలం కావాలను. ఆలోచించాడు పరంధామయ్య. ఈరోజు రేటు ప్రకారం తన స్థలం అమ్మితే గవర్నమెంట్ రేటు ప్రకారం ₹1,00,00,000 పైగా వస్తాయి. దానితో తన కష్టం తీరుతుంది. కానీ తనను నమ్ముకున్న 50 కుటుంబాలు, 20 షాపులు వీధిన పడతాయే. దానికి తాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారకుడవుతాడే. కేవలం డబ్బు కోసం ఇంతటి నీచత్వానికి పాల్పడమా? తన పెద్దలు వినోబా భావే భూదానోద్యమానికి ఎన్ని ఎకరాలు దానం చేశారు. ఆ వంశంలో వచ్చిన తన నికృష్టపు పని చేయటమా? అతనిలోని అమాయక అసమర్థుడు సర్ది చెప్పాడు. కాసేపు బొర్రగొక్కుని జుట్టు పీక్కున్నాడు పరంధామయ్య. సరే అయితే ఈ పోలీసులకు అమ్మే ప్లాన్ విరమించాలి అని ఒట్టు పెట్టుకున్నాడు. కానీ ఆ పత్రికలోని పిల్ల దీనవదనం అతని మనసులో మసకగా మెదిలింది. ఆమె ముఖం అతనికి కనపడకపోయినా ఆ కళ్ళలోని కన్నీళ్లు మాత్రం స్పష్టంగా కనిపించాయి. చలించిపోయాడు పరంధామయ్య. వెంటనే ఓ పేపర్, పెన్ను తీసుకున్నాడు. పోలీస్ కమిషన్ గారికి అని మొదలుపెట్టి మీ విధేయుడు అని పరంధామయ్య ముగించాడు. మళ్ళీ తన అసమర్థపు అంతరాత్మ ఆ 50 కుటుంబాల సంగతి ఏమిటి అని నిలదీసింది. ఆ లెటర్ను అక్కడున్న అలమార్లో పడేశాడు అసహనంతో. ఇంతలో అతని బుర్రలో ఓ చిన్న ఆలోచన వచ్చింది. గీతలో చెప్పినట్టు మంచి కోసం చేసే తప్పులో తప్పులేదని చెప్పింది అతని మనసు. వెంటనే లేచాడు. అలమార్లోని ఆ కాగితాన్ని అందుకున్నాడు. తనింతవరకు ఉపయోగించుకొని ఒకే ఒక్క కొట్టు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తన లెటర్ను టైప్ చేయమన్నాడు. ఆ ఓనరు అది చదివి ఆశ్చర్యం, భయంతో ఇదంతా ఇప్పుడెందుకు సార్ అని నసిగాడు. అదంతా నీకు అనవసరం, నేను చెప్పించెయ్యి. ఇంతదాకా అద్దె అన్న మాట లేకుండా అందరూ ఆనందంగా ఉంటున్నారు. ఈ డబ్బుతో అందరూ రోడ్డుకొస్తారు. తొందరగా కానీ, నాకు అవతల చాలా పనులున్నాయి అన్నాడు. జీవితంలో ప్రథమంగా చాలా కఠినంగా మాట్లాడాడు పరంధామయ్య. బిక్కమొహంతో ఆ లెటర్ను టైప్ చేసి ఇచ్చాడు ఆ టైప్ ఇన్స్టిట్యూట్ షాప్ ఓనర్. పరంధామయ్య ఆ లెటర్ను చదువుకుని ఒరిజినల్ మీద సంతకం పెట్టి ఓ కవర్లో పెట్టాడు. కార్బన్ కాపీని కావాలనే ఆ కొట్లో వదిలేసి తన ఇంటికొచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు. కానీ అక్కడ ఆ కార్బన్ కాపీని పట్టుకుని ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ అందరి కొట్ల వారికి చూపించి ఓ చిన్న సైజు జనరల్ బాడీ మీటింగ్ లాంటిది పెట్టాడు. అంత మంచి స్థలం అమ్మటం చాలా సులభం. అందులోనూ కొనేవాళ్ళు పోలీసులు. తమను ఖాళీ చేయించడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అదే స్థలంలో జన్మలో తమకు ఆ అద్దెలో కొట్లు దొరకవు అని వాళ్ళకు వాళ్లే మాట్లాడుకుని ఓ తీర్మానానికి వచ్చారు. వెంటనే 20 షాపుల వాళ్ళు 10 సంవత్సరాలకు నెలకు ₹1000 చొప్పున లెక్క కట్టి అద్దె ఇచ్చేటట్లుగా తీర్మానించుకున్నారు. అలాగే ఇళ్లలో అద్దెకుండే 50 కుటుంబాల వారిని కూడా నెలకు ₹2000 చొప్పున 10 సంవత్సరాలకు లెక్క కట్టి నెలకు అలాగే అద్దె ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మర్నాడు అందరూ అన్న ప్రకారం డబ్బు తెచ్చి మొత్తం ₹1,00,00,000
పరంధామయ్యకిచ్చి ఇల్లు అమ్మవద్దని పదే పదే ప్రాధేయపడ్డారు. అందరూ వెళ్ళిపోగానే పరంధామయ్య పక్క కింద దాచిన ఆ టైప్ చేసిన ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి మూలక విసిరేశాడు. ప్రకటన అడ్రస్ ఉన్న పత్రికను తీసుకుని తన ఇల్లు తాళం పెట్టి గర్వంగా వీధిలోకి నడిచాడు. ఆపద్ధర్మం రచన చిర్రావూరు మదన్ మోహన్.